హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మూవీ మంచి. సీత పైన మూవీ చూసి వస్తున్నా. డైరెక్టర్ వచ్చేసి మన యాక్షన్ కింగ్ అర్జున్ గారు అండ్ హీరోయిన్ వచ్చేసి మన అర్జున్ వాళ్ళ డాటర్. ఇంకా మూవీ ఎలా ఉందంటే మనస్ఫూర్తిగా పొగుడదామంటేనేమో అక్కడక్కడ బొక్కలు కనిపిస్తూ ఉంటాయి. పోనీ మనస్ఫూర్తిగా బాగాలేదని చెప్దామంటే మాత్రం అక్కడక్కడ మంచి మంచి ఎలిమెంట్స్ ఉంటాయి, మంచి మంచి ఎమోషనల్ పాయింట్స్ ఉంటాయి. పిలిచిన కోర్ పాయింట్ బాగుంది. సో అటు బాగాలేదని చెప్పలేము కంప్లీట్ గా, ఇటు బాగుందని చెప్పలేము కంప్లీట్ గా. మధ్యలో ఎక్కడో అబౌవ్ యావరేజ్ లాగా మిగిలింది. నెగిటివ్స్ చెప్పి పాజిటివ్స్ వద్దామా, లేకపోతే పాజిటివ్స్ చెప్పి నెగిటివ్కి వెళ్దామా? నెగిటివ్స్ కొన్ని ఉన్నాయి కాబట్టి ఫస్ట్ నెగిటివ్ చెప్పుకుందాం, ఓకే? సో నాకు నచ్చని నెగిటివ్స్ ఏమంటే ఫస్ట్ హాఫ్ లో కట్ చేస్తే పాట వస్తుంది. లిటరల్ గా ఒక 15 నిమిషాలకు ఒక పాట, 20 నిమిషాలకు ఒక పాట వస్తూ ఉంది. సెకండ్ హాఫ్ లో కట్ చేస్తే ఫైట్, లిటరల్ గా సెకండ్ హాఫ్ లో 3 ఫైట్లు, ఫస్ట్ హాఫ్ లో 3 సాంగ్స్. సో దీని వల్ల ఇది ఒక కమర్షియల్ మూవీ అయిపోయింది. అంటే ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ, ఒక రోడ్ ట్రిప్ మూవీ అవ్వాల్సింది ఒక ప్యూర్ కమర్షియల్ మూవీ లాగా వేసేసి దీన్ని. ఇంకా డీటెయిల్ గురించి మాట్లాడుకుందాం, సాంగ్స్ గురించి, ఫైట్ గురించి చెప్తా ఆగండి. మూవీ స్టార్ట్ అవడం ఒక సాంగ్ పడుతుంది మెహందీ హల్దీ ఫంక్షన్ లో. అక్కడ సాంగ్ లిరిక్స్ ఉంటాయండి. ముందుంది సినిమా చూడండి, ఇంకా చూడండి, ఇంకా చూడండి. ఇది సాంగ్ లిరిక్స్, ఇది నేను వాడుతున్నాను అనుకోండి, సాంగ్ లిరిక్స్ ఇది. ఇంకా వీళ్ళు రోడ్ ట్రిప్ లో వెళ్తున్నప్పుడు సెకండ్ సాంగ్ వస్తుంది. ఆ సాంగ్ ఎట్లా ఉంటుంది అంటే హీరో దగ్గర మ్యాండోలిన్ ఉంటుంది, ఒకసారి ప్లే చేయమంటే వాడు ప్లే చేస్తూ ఉంటాడు. సాంగ్ అవుట్ ఆఫ్ నోవేర్ ఒక పల్లెటూరు షిఫ్ట్ అయిపోతుంది. ఏ ఊరు వస్తావు పిల్లగా, మా ఊర్రా పిల్లగా, మీ ఊరు వస్తే ఏం చేస్తావు, మా ఊరు వస్తే ఏం చేస్తావు. ఈ సాంగ్ ఏదో నడుస్తూ ఉంటుంది. సాంగ్స్ వినడానికి ఫన్నీగా ఉన్నా కానీ అవుట్ ఆఫ్ సింక్, అంటే మూవీకి సంబంధం లేకుండా కట్టుపన్న సాంగ్స్ వస్తాయి. ఇంకా థర్డ్ సాంగ్ అది బాగానే ఉంటుంది, ప్రకాష్ రాజ్ గారు వాళ్ళ ఊర్లో బాగా మంచిగా అనిపించింది. సో నాకైతే ఫస్ట్ హాఫ్ 2 సాంగ్స్ ఇరిటేటింగ్ అనిపించింది. ఇంకా సెకండ్ హాఫ్ ఫైట్స్ గురించి మాట్లాడుకుంటే ఒక మంచి మెసేజ్ తో ముందుకెళ్తారు కదా, ఒక నిజంగా చాలా అంటే చాలా మంచి మెసేజ్ తో ముందుకెళ్తారు కదా. సెకండ్ హాఫ్ లో దానికి చాలా వేస్ ఉన్నాయి, అంటే ఫైట్ లేకుండా చూడడానికి చాలా వేస్ ఉన్నాయి. ఒక మంచి కాన్ఫిడెన్షన్ సీన్ తో, ఒక మంచి కాన్సెప్ట్ తో దాన్ని ఎంజాయ్ చేయొచ్చు. బట్ స్టిల్ దే చూస్ టు ఫైట్. అర్జున్ గారికి ఫైట్ ఉంటుంది, అర్జున్ సర్జాకో ఫైట్ ఉంటుంది, హీరోకో ఫైట్ ఉంటుంది. ఒక మంచి సినిమా తీసుకున్నప్పుడు ఎందుకు ఇంత డైవర్ట్ అవుతుంది మీరు నాకు అర్థమైతలేదు. సో ఫైట్స్ మాత్రం ఈ మూవీకి అన్నెసెసరీ అనిపించినాయి. ఇంకా థర్డ్ నెగిటివ్ అనిపించింది ఏమంటే మూవీ రన్ టైం 2.5 అవర్స్ ఉంది. రన్ టైం 2.5 అవర్స్ ప్రాబ్లం కాదు, బట్ మెయిన్ థింగ్ వచ్చేసి కొన్ని ఫిల్లర్ సీన్స్ పడుతూ ఉంటాయి అక్కడక్కడ. దాని వల్ల మూవీ రన్ టైం పెరుగుతూ వస్తుంది, ఒక 10 నిమిషాలు పెరిగింది. వీటి వల్ల ఫుల్ ఫ్లెడ్జెడ్ గా బాగుంది అని చెప్పలేకపోతాం, బికాస్ నా ఎక్స్పీరియన్స్ కొంచెం డ్యామేజ్ అయింది. ఇంకా నాకు మూవీలో నచ్చిన ఎలిమెంట్స్ వచ్చేసి ఈ మూవీ కోర్ కాన్సెప్ట్ ఏదైతుందో నాకు చాలా నచ్చింది. హీరోయిన్ ఒక రోడ్ ట్రిప్ వెళ్తా ఉంటది ఒక పని మీద. ఈ దారిలో హీరోయిన్ ఒక 4-5 మెంబర్స్ ని మీట్ అవుతా ఉంటది. వీళ్ళందరి వల్ల తన ఒక ప్రాబ్లం నుంచి సేవ్ అవుతుంది. ఆ ప్రాబ్లం ఏంటి, ఎలా సేవ్ అయింది, ఇది మనం మూవీలో చూస్తాం. సో వన్స్ ఆ సేవ్ అయిన తర్వాత వీళ్ళందరికీ థ్యాంక్ యూ చెప్దామని చెప్పి మళ్ళీ ఒక ట్రిప్ స్టార్ట్ చేస్తుంది. అంటే మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయి అందరికి థ్యాంక్స్ చెప్పుకుంటూ వస్తుంది. చాలా మంచి కాన్సెప్ట్. అంటే ఒక గ్రాటిట్యూడ్, ఒక థ్యాంక్స్ చెప్పుకోవడం, మన ప్రాణాలని వాళ్ళకి తెలియకుండా వాళ్ళే ఇండైరెక్ట్ గా కాపాడేది అని చెప్పి ఒక మంచి కాన్సెప్ట్ తీసుకొని మళ్ళీ జర్నీ స్టార్ట్ చేస్తారు. ఇది మాత్రం నాకు చాలా నచ్చింది. ఇన్ఫాక్ట్ ఆ కాన్సెప్ట్ రివీల్ అయినప్పుడు మాత్రం నాకు చాలా ఎమోషనల్ గా కొంచెం గూస్ బంప్స్ వచ్చింది. ఒక 5 మినిట్స్ నాకు చాలా నచ్చింది. అరే చాలా మంచి కాన్సెప్ట్ తీసుకున్నారేమో, ఇక్కడ నుంచి మూవీ మంచి ఎమోషనల్ గా ఒక హ్యాపీ వామ్ హాగ్ లా ఫీలింగ్ వస్తుంది మనం కొంచెం చూసినా కానీ మెల్లమెల్లగా ఒక్కొక్క స్టోరీ అన్ఫోల్డ్ అవుతున్న కొద్దీ నాకు ఎందుకో రొటీన్ ట్రోప్ లో పడిపోయింది అనిపించింది. ఎస్పెషల్లీ ప్రకాష్ రాజ్ గారి సీన్స్ వస్తూ ఉంటాయి కదా, నాకు ఎందుకో మోస్ట్లీ శతమానం భవతి సినిమా గుర్తొచ్చింది. బికాస్ ఆ స్పీచ్లు ఇవ్వడం కానీ, ఆ లెక్చర్స్ బీకడం కానీ కొంచెం నాకు ఎందుకో శతమానం భవతి మూవీ సీన్స్ గుర్తొచ్చింది. నెక్స్ట్ ఒక ఆవుల్ని కాపాడే సీన్ ఉంటుంది, అది బాగానే ఉంది. కానీ మళ్ళీ అక్కడ ఫైట్ పెట్టారు. దాని ఎండింగ్ సీన్ బాగుంటుంది. ఫైట్ అంతా అయిపోయినాక ఒక ఎమోషనల్ కన్వర్జేషన్ ఉంటుంది, అది బాగుంది. నెక్స్ట్ ఒక చిన్న పిల్లని కాపాడే సీన్ ఉంటుంది, అది మళ్ళీ ఫైట్ అనవసరం అనిపించింది. నెక్స్ట్ అర్జున్ సర్జా గారితో ఒక సీన్ పడుతుంది, అది మళ్ళీ ఫైట్, అదే అనవసరం అనిపించింది. సో మంచి కోర్ ఎమోషన్ తీసుకున్నా కానీ దాన్ని డైల్యూట్ చేస్తూ పోతూనే ఉంటారు. బట్ లాస్ట్ హాఫ్ అన్ మాత్రం మూవీ మళ్ళీ దాని కోర్ పాయింట్ వచ్చేస్తుంది. ఇక్కడ మోస్ట్లీ ఫ్యామిలీ డ్రామా కానీ ఎమోషనల్ కోర్ లో వెళ్ళిపోతా ఉంటుంది. నచ్చిందా అంటే నాకు నచ్చింది. ఇక్కడే మూవీలో ఒక మంచి ట్విస్ట్ వస్తుంది. దీని నుంచి మూవీ పర్లేదు మంచిగా వెళ్ళిపోతున్న ఫీలింగ్ మాత్రం నాకైతే నచ్చింది. నాకు ఇక్కడ అనిపించిన ఒక మేజర్ కంప్లైంట్ వచ్చేసి క్యారెక్టర్ చాలా ఈజీగా చేంజ్ అయిపోతాయి. అంటే చాలా ఈజీగా వాళ్ళు మైండ్ మార్చేసుకుంటారు. అర్జున్ సర్జా అయినా, లేదంటే ఆ దారిలో ఒక టీ కొట్టు షాప్ ఉంటుంది, అక్కడ మన సిరి హనుమంత్ ఇంకా వాళ్ళ హస్బెండ్ తో ఒక కాన్ఫ్లిక్ట్ నడుస్తూ ఉంటుంది. వాళ్ళు కూడా చాలా ఈజీగా మైండ్ చేంజ్ అయిపోతారు. సో ఇట్లా సడన్ గా వాళ్ళు జస్ట్ స్పీచ్ చెప్తే మారిపోతారు అనే టైప్ లో ఒక ఇన్సిడెంట్స్ పడుతూ ఉంటాయి. అవి నాకు కొంచెం బిలీవబుల్ అనిపించలేదు, బట్ పర్లేదు చూడడానికి మాత్రం బాగానే అనిపించింది. సో నేను అల్టిమేట్గా ఏం చెప్తున్నా అంటే వీళ్ళు చెప్పాలనుకున్న పాయింట్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్, చాలా మంచి ఎమోషనల్ పాయింట్. దాన్ని ట్రీట్ చేసిన విధానం మాత్రం కొంచెం బ్యాడ్ అనిపించింది, కొంచెం ఓల్డ్ స్కూల్ టైప్ లో అనిపించింది. ఇదే పాయింట్ ని ఎలాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండా, ఎలాంటి నాన్ సెన్స్ లేకుండా చేసి మాత్రం భలే ఉండేది. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ మూవీ అయ్యేది. ఇప్పటికి మాత్రం జస్ట్ ఒక యావరేజ్ మూవీలా నిలిచిపోయింది. ఇంకా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే అందరి పర్ఫార్మెన్స్ బాగానే అనిపించింది. హీరోయిన్ ఇంకా కొంచెం మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది. సత్యరాజ్ గారు, మన ప్రకాష్ రాజ్ గారు, మిగతా వాళ్ళందరూ బాగానే చేశారు. హీరో కూడా పర్లేదు బాగానే చేసింది అనే ఫీలింగ్ వచ్చింది. కన్నడ యాక్టర్ కాబట్టి మనకు అంత పెద్ద వైబ్ రాదు, బట్ పర్లేదు బాగానే అనిపించింది. సో మ్యూజిక్ మాత్రం బాగుంది. సాంగ్స్ వినడానికి బాగున్నా కానీ ప్లేస్మెంట్స్ బ్యాడ్ ఉండడం వల్ల నాకు ఓకే అనిపించింది. కానీ అనూప్ రూబెన్స్ మ్యూజిక్ ఆ 2 పాటలు పక్కన పెడితే మిగతా పాటలన్నీ చాలా బాగా నచ్చినాయి నాకైతే. ఈ వీళ్ళు కార్ డ్రైవ్ చేసేటప్పుడు విఎఫ్ఎక్స్ కొంచెం ఎందుకో ఆడుగా అనిపించింది. బికాస్ మనకు తెలుసు కార్ మూవ్ అవ్వట్లేదు, శనికాల మొత్తం గ్రీన్ స్క్రీన్ నడుస్తుందని చెప్పి. సో డైరెక్టర్ గా అర్జున్ సర్జా గారు హాఫ్ మాత్రమే సక్సెడ్ అయిపోయారు. ఇంకో హాఫ్ ఈ కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండా ఇంకా బాగుంటుండే. సో ఇది గైస్ నేనైతే మూవీ వెళ్ళమని చెప్తా, బట్ ఈ కండిషన్స్ అన్ని మైండ్ లో పెట్టుకుని వెళ్ళాలి. సో ఇది గైస్ నా రివ్యూ ఆన్ సీతా పైన. నాకైతే మూవీ పర్లేదు అనిపించింది. నా రివ్యూ నచ్చితే లైక్ చేసుకోండి, నా కంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసుకోండి. చిన్న ఛానల్ కదా, మీరు సపోర్ట్ చేస్తేనే నేను గ్రో అవుతా. ప్లీజ్ ఉంటా గైస్. థ్యాంక్స్, నమస్తే, జిందాబాద్, సైనింగ్ ఆఫ్.